దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మనకి ఇంకా అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి దైవజనులకు కుడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు కొన్ని విషయాలు దేవునికి వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని ఒక నిమిషం కాలం వచ్చి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా మహాపరిశుద్ధ దేవానికి వందనాలయ్యా. ఇంతవరకు నీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగోని కొన్ని నిమిషాలు దేవానికి వాక్య భాగం నుండి ధ్యానించబోతుండగా దేవా ఇదిగోని తండ్రి నన్ను మీరు పూర్తిగా మరుపు చేయండి. అనేక జ్ఞానం అనేక మాటలు కాదయ్యా. ఇదిగోని అందరికీ కావలసినటువంటి నీకు బలమైన వాక్కున్నాగా మీకు విడుదల చేయమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా. నీ వాక్యం ద్వారా మేము కట్టబడ్డానికి, మేము స్థిరపరచబడ్డానికి దేవా. ఇదిగోని నీ కొరకు నాగా నీ రాకడ వరకు మేము సిద్ధపరచబడ్డానికి దేవా నీ కృప దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. ఇదిగోని తప్పకుండా నాది ఇదిగో ఇంకో వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడి నీ నామానికి మీరు మైంపించుకోమని యేసునామమున అడిగి వేడుకొని పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి 92వ కీర్తన 12-13 వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోపు వేయుదురు, లెబానోను వీధి దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక చూసినట్లయితే ఇక కీర్తనకారుడు చెబుతా ఉన్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ యొక్క భక్తులను గురించి వివరించేటప్పుడు లేకపోతే వారి కొరకు ఒక ఆశీర్వచనము దేవుడు రాయించేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మొక్కలను కొన్ని వృక్షాలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి, వాడడం జరిగింది కదా. ఇక్కడ చూసినట్లయితే ఖర్జూర వృక్షం అంటాడు, ఇంకా ఒలివ మొక్క వలె అంటాడు కదా, ద్రాక్ష తీగ వలె లేకపోతే ద్రాక్ష వలె అంటాడు. ఈ విధంగా కొన్ని వృక్షాలని దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క ఆశీర్వాదానికి సూచనగా దేవుడు ఉంచుకున్నాడు. ఇక్కడైతే అంటున్నాడు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు అని చెప్తా ఉన్నాడు. అయితే ఖర్జూర వృక్షం యొక్క ప్రాముఖ్యత మనం గత దినాల్లో చాలాసార్లు మనం ధ్యానించాము. అయితే ఖర్జూర వృక్షము అది కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవాలు లేకపోతే కుల లక్షణాలు కలిగింది. అది ఏంటని చూసినట్లయితే నీరు లేకపోయినా అది ఏం చేయగలదు, బ్రతకగలదు. దానికి ఎక్కువగా నీరు అనేది అవసరం లేదా, తేమను బట్టి పయనించబడి మనిషిని బట్టి అది ఏం చేస్తుంది, ఖర్జూర వృక్షం అనేది బ్రతకగలదు. తర్వాత దాని వేరు అనేది తిన్నగా వెళ్తుందంట క్రిందకి. ఎలా వెళ్తుందంట, తిన్నగా క్రిందకి వెళ్తుంది. ఎక్కడి వరకు అంటే నీటి ఓట ఎక్కడ ఉందో అక్కడి వరకు ఆ వేరు ఏం చేస్తుందంట, ఎదుగుతూ అలాగ లోపలికల్లా ఏమవుతుంది, దాని వేరు లోపలికల్లా పాతుకుంటా వెళ్తుంది అనమాట. తర్వాత దానికి ఏదైనా ఒక రాయి అనేది అడ్డు వస్తే ఆ రాయిని సైతం ఏం చేస్తారంట, వేరు పెంకలిస్తుందంట. రాయిని పక్కన కొట్టుకుని చొచ్చుకుని రాయిలో నుండి కిందకి ఏమవుతుందంట, దాని వేరు వెళ్తుంది. కాబట్టి ఖర్జూర వృక్షానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక విశ్వాసిని లేకపోతే నీతిమంతుని ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చామంటే అందుకే, ఎందుకంటే మనం కూడా లోతుగా మనకి వేరు అనేది ఏం చేయాలి, వెళ్ళాలి. లోతుగా మన వేరు వెళ్ళాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసు సంఘానికి రాసినట్టు మీరు దేవుని యొక్క ప్రేమలో వేరు పారి స్థిరపడి ఫలించాలి అంటారు. ఏమన్నాడు, వేరు పారి స్థిరపడి మీరు ఫలించాలి. ఒక వృక్షం లేకపోతే ఒక చెట్టు అనేది ఫలభరితముగా ఉండాలి అంటే ప్రాముఖ్యంగా తన వేరు ఏం చేయాలండి, లోతుకు వెళ్ళాలి. ఎంత లోతుకు వెళ్తారో అంత ఫలము ఏం చేయగలుగుతుంది, ఎదగలుగుతుంది. వేరు పైన ఉందనుకో ఏమవుతుంది, ఎండిపోతుంది కదా. వేరు పైన ఉంటే ఏమవుతుంది, అది మొక్క అయినా ఏదైనా దాని వేరు పైకి వచ్చేసింది అనుకోండి, భూమిలో లేకుండా ఏమవుతుంది, అది వెంటనే వాడిపోతుంది. గట్టిగా ఎండ వచ్చిందంటే ఏమవుతుంది, వెంటనే దాని ఆకులన్నీ కూడా వాడిపోతాయి. ఎందుకు, దాని వేరు లోతుకి వెళ్ళలేదు.
అయితే ఇక్కడ అంటున్నాడు, అయితే నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్జూర వృక్షం వాళ్ళు ఏం చేస్తారు, మొప్పు వేస్తారు. నేను అందుకే ఎప్పుడు ఖర్జూర వృక్షం అంటే అది లోతుగా వెళ్తుంది, అది ఎలాంటి అనుకూలమైనా అది తిన్నగానే వెళ్తుంది. అది రాయిని సైతం పండించుకున్న తిన్నగా నీటి ఓట వరకు దాని వేరు వెళ్ళిపోతుంది. కాబట్టి అయితే నీతిమంతులు అనగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, రాయి అనగా ఎలాంటి శ్రమలు కష్టాలు కదండి, ఇక ప్రతికూలతలన్నీ ఒక రాయి వల్ల ఉన్నా మనం ఏం చేయకూడదు, పక్కకు త్రోవ తప్పి వెళ్ళిపోకుండా వాటిలో నుండి ఏం చేయాలి, అయితే జీవ పూట వరకు మన యొక్క వేరు అనేది స్థిరపరచబడాలి. అయితే అది ఆ విషయాన్ని ప్రకటించిన ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొక్కు వేదురు. అసలు ఫలించాలి, ఒక చెట్టు లేకపోతే ఒక మొక్క ఫలించాలంటే ముందు అది ఏం చేయబడాలి, నాటబడి స్థిరపరచబడాలి. ఏం చేయాలి, నాటబడి స్థిరపరచబడాలి. అందుకే మనము దేవునికి వాక్యం చదివిస్తా ఉన్నది కదా, పాత నిబంధనలు చూసినా కొత్త నిబంధనలు చూసినా నాటబడడం అనేది ఒక విశ్వాసం గురించి చెబుతూ, మీరు నాటబడాలి దేవుని యొక్క సంఘంలో, మీరు నాటబడాలని దేవునికి వాక్యం అందుకే చెబుతా ఉన్నది. మన యొక్క జీవితము ఇక్కడ ఒక మొగ్గు వేసే పరిస్థితుల్లో లేకపోతే ఒక కలవలికమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే మనము నాటబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన నాటబడడం అంటే సులభమా కదా? నాటబడి స్థిరముగా ఉండడం అంటే అది సులభం అంటే ఎంత మాత్రం కూడా సులభం కాదు. నాటబడేటప్పుడు సాధన ఏం చేస్తుంది, అనేక విధాలుగా పెరగలించడానికి, కదిలించడానికి, మనము స్థిరపరచబడకుండా ఉండడానికి ఏం చేస్తుందంట, అనేక విధాలుగా అది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలండి, పెరగలించబడిపోయే వారిగా లేకపోతే కదిలింపబడే వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చాలా వరకు మనం చూసినట్లయితే దేవుడి మందిరం చాలా మంది వస్తారు కదండి, చాలా మంది వస్తారు. కొద్దిమంది స్వస్థతల కోసం రావచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి కష్టాల నుండి విడుదల కోసం రావచ్చు, వారికి ఉన్నటువంటి ఆరోగ్యం బట్టి రావచ్చు. వివిధ కారణాల చేత దేవుడి మందిరానికి చాలా మంది వస్తారు. కానీ వచ్చిన వాళ్ళందరూ నాటబడతారు అంటే అందరూ ఏం చేయాలంట, నాటబడలేరు. కొన్ని ఆపదలు, కొన్ని విపత్తులు, కొన్ని ఏదైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తారని వారు పెరగలించబడిపోతూ ఉంటారు, లేకపోతే కదిలింపబడిపోతూ ఉంటారు. అందుకే దేవునికి వాక్యం చెబుతుంది, కదిలించబడే వారు కాదు కానీ ఎవరైతే నాటబడిన అనుభవంలో ఉంటారో వారు మాత్రం ఏం చేస్తారంట, ఫలిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, పరిశోధన అనేది చేసుకోవాలి. మనం నాటబడ్డామా, ఇంకా మన వేరే అనేది లోపలికి వెళ్ళకుండా పైన మనము భక్తి చేస్తా ఉన్నాము. అందుకే చాలా మంది చూసారా, లోతైన అనుభవం లేని వారు ఏమంటారండి, దేవుడి వల్ల నాకు ఏమొచ్చింది కదా, ఏం ప్రయోజనం కలిగింది, నాకు ఏం మేలు కలిగింది అని చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మందిరాన్ని మానేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా వారు ఏం చేయబడలేదు, నాటబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా అప్పులు తీరలేదు, నా బలహీనత బాగలేదు, లేకపోతే నాకు ఏమీ మేలు అనేది కలగలేదు అని ఇహలోక సంబంధమైనటువంటి వాటిని చూసి దేవునికి దూరం అయిపోతున్నాము అంటే మనం ఇంకా నాటబడిన స్థితిలో మనము లేము. వీటి మీద కాదు కానీ అయితే స్థిరమైనటువంటి ఆ యొక్క పరలోకం వైపు మనం ఎప్పుడైతే చూస్తామో, ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనం ఏం చేస్తున్నట్ట, నాటబడుతున్నట్టు. ముందుగానే చెప్పాలి, సాతాను అనేక విధాలుగా ఏం చేస్తుందండి, అయితే పెరగలించడానికి, కదిలించడానికి అది ఏం చేస్తుంది, ప్రయత్నము చేస్తూ ఉంటుంది. మనకు తెలుసు, ఒక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం చేస్తారండి, అయితే వ్యక్తి మీదకి ఒక చిన్న గాలి కాదు, ఒక చిన్న తుఫాను కాదు, ఒక గొప్ప ప్రళయమే వచ్చింది. ఎంత ప్రళయం వచ్చినా ఆ యొక్క మనిషిని ఏం చేయలేదు, పడగొట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ఏం చేశాక నాటపడిపోయాక ఆ యొక్క వ్యక్తికి ఎలాంటి ఎన్ని శ్రమలు అంటే, శ్రమలను మొట్టమొదటిగా ఈ వ్యక్తి గుర్తొస్తాడు. ఎవరిని బైబిల్ గ్రంథంలో శ్రమల గురించి మాట్లాడితే మొట్టమొదటి ఆ వ్యక్తి గుర్తొస్తారు. ఎవరండి, యోబు కదా. ఆయన చుట్టూ మనకు తెలుసు ముందేముందంట, కంచె కదా, దేవునికి వాక్యం సందేశంగా ఉన్నది. ఆయన చుట్టూ ఆయన ప్రార్థన ద్వారా, ఆయన నైవేద్యముల ద్వారా, బలి అర్పణ ద్వారా ఒక కంచెను ఆయన
వేసుకున్నాడు. వేసుకుని ఏం చేశాక దేవుని నిత్యము కూడా ఆరాధిస్తా ఆయన దేవుని యొక్క మందిరంలో ఆయన ఏం చేయబడ్డాడు, నాటబడ్డాడు. నాటబడిన తర్వాత అతని వేరుపాటు స్థిరపరచబడితే సాతాను ఏం చేస్తా ఉన్నది, ఎలాగైనా నాటబడిన వ్యక్తిని నేను పెంగలిస్తాను, ఎలాగైనా వ్యక్తిని నేను వెనక్కి లాగుతానని అయితే దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, పర్మిషన్ తీస్తుంది. మన దగ్గర సాయానికి వచ్చిన ఇబ్బందుల్లో కనీసం ఒక 5-10% కూడా మనకి రావట్లేదు కదా. ఉన్న కుమారులందరూ ఒక్కరోజు చనిపోయారు, మందులన్నీ పోయినాయి కదండి, గొర్రెలు పోయి, మేకలు పోయి, ఎడ్లు పోయి, అయితే పశువులన్నీ కోల్పోయారు, పంటలంతా నష్టపోయాడు, బిడ్డలు చనిపోయారు, ఇక ఏమీ లేదు. ఇప్పుడు అంతగా ఆగిందంటే ఒకవైపు ఏంటంటే శరీరంలో బలహీనత కదా, ఇటు మానసికంగానూ కృంగిపోతూ ఉన్నాడు, ఒకవైపు శరీరంగా కూడా ఏం చేయబడతా ఉన్నాడు, బాధించబడతా ఉన్నాడు. మానసికంగాను శారీరకంగాను 2 విధాలుగా ఆ యొక్క వ్యక్తి నలగొట్టబడతా ఉంటే అది నిజంగా నిలవబడటము సులభమా కష్టమా? చాలా కష్టకరమా. చెప్పుకోవడానికి సులభమే, మనం చెప్పుకోవడానికి సులభమే, కానీ ఒకసారి ఆలోచన చేయండి, మొత్తం పెట్టినందరూ ఒక రోజు చనిపోతే, ఆ మందంతా ఒకే రోజు పోతే, ఆస్తంతా ఒకే రోజు పోతే, ఇవన్నీ కోల్పోతే మరొక వైపు శరీరంలో బలహీనత, అయితే చెప్పలేనటువంటి బాధలు, నొప్పిని అంతవరకు చాలా దర్జాగలిగిన వాడే కదా. అతని వంటి ధనవంతులు ఎవరు లేరు, అతని వంటి ఐశ్వర్యవంతులు ఎవరు లేరు. ఒకవేళ మంచి మంచి వస్త్రాలు కట్టుకుని ఉండవచ్చు, అతని వస్త్రాల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పడం లేదు, కానీ అతను ధనవంతులు కాబట్టి తనకు హోదాకు తగినటువంటి వస్త్రాలు వేసుకుని అతను వీరిగా నడుస్తూ ఉంటే అందరూ వంగి నమస్కారాలు చేసిన వారు, అందరూ పొగిడిన వారు, అందరూ కూడా చాలా గొప్పవారిని అంత గొప్పగా చెప్పుకున్నటువంటి అలాంటి పరిస్థితిలో నుండి ఒక్కసారిగా ఏమైపోయేది, సున్నాలోకి వచ్చేసారు కదా. ఏమి మిగలేదు, బిడ్డలైతే ఆస్తి ఏమి మిగలేదు, చివరికి భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అన్ని కలిగి ఉన్న వ్యక్తి ఒకసారి సున్నాలోకి వచ్చేస్తే నిజముగా ఎవ్వరు కూడా పరిస్థితిలో నిలబడలేదు. సాతాను అనుకుంది అన్ని పోయి యోబేషేడు దేవుని విడిచిపెట్టేస్తాడు, దేవుని ఎంత మాత్రం కూడా ఆయన పట్టుకోవాలని అనుకుంది. కానీ యోబు మాట అంటూ ఉన్నాడు, ఏది ఉన్నా దానిపైన నా భక్తిని, లేకపోతే నా దేవుడు నేను విడిచిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అతను నిజంగా మామూలు భక్తి చేసేవాడైతే అతను ఖచ్చితంగా శ్రమను ఏం చేయబడేవాడు, ఆయన తొలగిపోయేవాడు, పడిపోయేవాడు, దేవుడు విడిచిపెట్టేవాడు, లేకపోతే దేవుడు దూషించేవాడు, అయితే స్నేహితుల వల్ల, లేకపోతే భార్య వల్లే అయితే లేకపోయినటువంటి మాటలతో అతను దేవుడు వేళ విమర్శించవచ్చు. కానీ అతను కంచె వేయబడిన సమయంలో అతను స్థిరంగా నాటబడ్డాడు కాబట్టి కంచె తీసేసి వాళ్ళు ఏం చేయలేదు, కదిలింపబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటా ఉన్నాడు, లైక్ భక్తి నాకు ఏం చేస్తా ఉన్నది, ధైర్యము పుట్టిస్తా ఉన్నది. అతను నాటబడ్డాడు కాబట్టి పరిస్థితిని చూసి కృంగిపోలేదట. అయితే అన్ని పరిస్థితుల్లో కూడా ఆ దేవుని వైపు చూసి దేవుని ఏం చేస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదిలింపబడకుండా నాటబడ్డాడు కాబట్టి అతని జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క ఫలాన్ని పొందుకున్నాడు లేదండి, రెట్టింపు ఫలాన్ని పొందుకున్నాడు కదా. ఖర్జూర వృక్షం అని మొగ్గు వేస్తాడన్నారు, అదే విధంగా మూడుబారిపోయింది, ఎండిపోయింది, ఏమీ లేదు. యోబు యొక్క పని అయిపోయింది. అతని గురించి చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదని అందరూ అనుకున్నారు. ఒకవేళ తను కూడా అలాగే అనుకున్నవచ్చు, నేను ఇలాగే ఉంటానని ఒకవేళ అనుకున్నాడేమో, కానీ నేను ఎలా ఉన్న దేవుడు విడిచిపెట్టున్నాను, అతడు స్థిరపరచబడ్డాడు కాబట్టి ఏమి లేదు, లేదు చెప్పడానికి ఏమి లేదు అన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడండి, మరలా దేవుడు ఏం చేశాడంట, చిగురింపజేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కు వేయడం మొదలు పెట్టాడు, ఫలాలు రావడం మొదలయ్యాయి. ఆ కోల్పోయిన దానికంటే అన్నిటిలో కూడా రెండింతలుగా దేవుడు ఏం చేశాడంట, యోబుని దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తి చూద్దామండి. యొక్క నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనము.
33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరు కనిపిస్తా ఉన్నారండి? అక్కడ రాయబడి ఉన్నది యవనస్తుడైన యెహోషువ అని రాయబడి ఉన్నది. ఎవరంటే యెహోషువ ఏ ప్రాయంలో ఉన్నాడంట? యవన దశలో ఉన్నాడంట. మనకు తెలుసు యవన దశ అంటే అది ఎలాంటి వయసు అండి? చాలా బలంగా ఉంటారు కదా. ఏది కావాలన్నా చేసే స్వాతంత్రము ఉంటుంది. అంతేకాదు వారి మనసు ఒకదాని మీద స్థిరంగా నిలబడదు కదా. అటు ఇటు అన్నిటి మీద ఏమవుతుంది? ఆకర్షితము అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇస్రాయేల్ జనం ఏమన్నా అందరూ మంచిగా నడిచారా? మనకు తెలుసు వాళ్ళు విగ్రహారాధనలో పడిపోయిన వాళ్ళు కొందరు, అధికారుల వరకు పోట్లాడుకున్న వాళ్ళు కొందరు కదండి. నేను వేస్తాను దోపంటే నేనని మనకు తెలుసు. వారు బయటకు అడుగు పెట్టిన మొదలుకొని అన్ని విధాలుగా కూడా ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ దైవజనుని శోధిస్తా, దేవుని శోధిస్తా వచ్చిన వారే. అలాంటి జనుల మధ్య నివాసం చేస్తున్నా కానీ ఇక్కడ యవనస్తుడైనటువంటి యెహోషువ ఇతరుల వలె వేరే వాటి మీద తన మనసును ఏం చేయలేదు, పోటీపడలేదు. అక్కడ రాయబడి ఉన్నది. అయితే దేవుడి సేవకుడైనటువంటి మోషే దేవుడితో మాట్లాడుతూ ఉంటుంటే, దేవుడితో సంభాషణ చేస్తూ ఉంటుంటే ఈ క్రింద గుడారంలో ఉండి యెహోషువ ఏం చేస్తున్నారంటే అతడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడితో మాట్లాడినది? 40 దినాలు కదా. అంటే మోషే అక్కడ కొండ మీద 40 దినాలు ఉంటే ఇక్కడ యెహోషువ కొండ దిగువ కూడా ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు కదా. అక్కడ మోషే ఎన్ని దినాలైతే దేవుడితో గడిపాడో ఈ కింద యెహోషువ కూడా అనేక దినాలు దేవుడితో ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ రాయబడి ఉన్నది గుడారంలో నుండి వెలుపలికి అసలు బయటికి అడుగు పెట్టనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, మనం ఎంత సమయం గడపగలుగుతున్నామండి కదా. ఒక గంట ప్రార్థన చేస్తే మనకి ఏమనిపిస్తుంది? ఆయాసం కదా. అమ్మో చాలాసేపు నేను ప్రార్థన చేస్తాను, ఇంకా ముగించారు కదండి. ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉండాలంటే మనందరికీ చాలా కష్టమే. ఒక అరగంట బైబిల్ ఆగకుండా బయటికి వెళ్ళకుండా ఏం చేయకుండా అరగంట సేపు బైబిల్ చదవాలంటే అమ్మో అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, మాకు అసలు ప్రార్థన చేయాలని అనిపించట్లేదండి, వాక్యం చదవాలనిపించట్లేదు, అసలు చర్చికి రావాలని కూడా అనిపించట్లేదు. ఎందుకు? దేవుడి వైపు కాక మనుషుల వైపు, పొందుకునే లాభాల వైపు మన మనసును వ్యక్తమవుతుంది. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా నష్టం వస్తే ఎందుకు లేక నేను ప్రార్థన చేయడం, ఎందుకు లేక బైబిల్ చదవడం, ఎందుకు లేక దేవుని స్తుతించడం, ఎందుకు లేక దేవుని మందిరానికి వెళ్ళడం, ఇవన్నీ ఎప్పుడు వస్తే పరిస్థితి వైపు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యెహోషువ 40 దినాలు గుడారంలో నుండి బయటికి వెళ్ళకుండా ఉన్నాడంటే అక్కడంతా ఏం చేస్తాడు? దైవసంగని కానీ దేవుడిని అందరూ ప్రేమించాం. ప్రేమ లేకుండా మనం ఏం చేయలేమండి, ఏ పని చేయలేం కదండి. ఒక వ్యక్తి వస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తి మీద మనకి ఇష్టం లేదనుకో ఏం చేస్తాము? ఆగడానికి ప్రయత్నిస్తామా? మొబైల్ చాట్ వేసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడతామా? ఖచ్చితంగా మొబైల్ చాట్ వేసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. వ్యక్తితో మాట్లాడే ఇష్టం లేదనుకో, చూడకుండా ఉంటే బాగుండు, జాయిగా మనం త్వరగా వెళ్ళిపోతాం అని అనుకుంటా. అదే మనకు నచ్చిన వ్యక్తి, మనల్ని ప్రేమించే వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తి ఒకవేళ ఎవరైనా ఒకవేళ మనం ఎదురుపడ్డారనుకో ఏం చేస్తాం? వాళ్ళకి చూడకపోయినా గట్టిగా కేకలు వేసైనా వెళ్ళిపోయే వాళ్ళని ఏం చేస్తాం? ఆపుతాం. ఎందుకు? ఆ వ్యక్తి అంటే నీకు ప్రేమ, ఆ వ్యక్తి కూడా అంటే ప్రేమ కాబట్టి ఏం చేస్తారు? ఎంతసేపు మాట్లాడుకున్నా సమయం కూడా తెలియదు. ఇక్కడ యెహోషువ 40 దినాలు ఇక గుడారం నుండి బయటకు రాలేదంటే అతడు దేవుని మీద అంత ప్రీతిని, అంత ప్రేమను, అంత ఇష్టాన్ని అతడు కలిగి ఉన్నాడు. హృదయంలో అంతగా కలిగి ఉన్నాడు కాబట్టి బయటకు కూడా
వెళ్ళకుండా మిగతా యవనస్తులందరూ నాట్యం చేసేవారు కొందరు, విగ్రహాలు వేసుకునేవారు కొందరు, ఇంకా మోసే రావట్లేదు వారి ఇష్టానుసారంగా దేవుడు విడిచి నడిచేవారు కొందరు. వీరందరూ ఉండగా వారందరి మధ్యలో ప్రత్యేకింపబడిన వాడిగా 40 దినాలు దేవునికి ప్రార్థన చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రేమ ఏం చేస్తుందంటే బంధిస్తుందంట. ఏం చేస్తుంది? బంధిస్తుంది. వెళ్ళిపోనివ్వదు. ఏమవుతుంది? ఆపుతుంది, బంధిస్తుంది. అందుకే మనము దేవుడి మీద ప్రేమ కలిగి అంటే మనకి హృదయంలో నిజంగా దేవుడి మీద ఇష్టము లేకపోతే ప్రేమ అనేది కలిగి అంటే మనం ఏం చేయగలము? దేవునిలో మనము నాటబడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ లేకపోతే ఏం చేయగలమండి? నాటబడగలము కదా. ప్రేమ లేకపోతే మనం ఎంత కూడా స్థిరముగా మనము ఉండలేము. మనం స్థిరముగా ఆయనలో పాతుకుపోవాలంటే, నిజంగా పౌలు గారు చెప్పినట్టుగా వేరుపారి స్థిరపడిపోవాలంటే ఏముండాలి? అంత విస్తారమైన ప్రేమ మనము ఆయన పట్ల మనము కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు ప్రేమిస్తాను ఉన్నాడు మన కొరకు కదండి. ఆయన ఎప్పుడో మన కొరకు అయితే సెలువులో యాగం చేస్తాడని నిరంతరము ఆ చాచిన చేతులతో ఏం చేస్తున్నాడంట? ఎప్పుడు ఆయన వైపు తిరుగుతామో, ఎప్పుడు ఆయన ఎదురు వస్తామని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తానే ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన యొక్క ప్రేమ వైపు మనము ఆకర్షితమై మనము కూడా తిరిగి ఆయన్ను ప్రేమించగలగాలి. అందుకే అభ్యర్థి పౌరాట ఉన్నాడు, భర్తకి ఏదైనా ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, ఉన్నమైన, రాబోదువైన ఏదైనా నాకు క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఏం చేయలేదు? ఎడబాపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? అంత లోతైనటువంటి ప్రేమ ఇక పౌలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రాణాలు పోయినా కదండి, చెరసాలు కొట్టబడ్డారు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో హింసలు, చాలా సార్లు చంపవేయడానికి అనేక మంది ప్రయత్నాలు ఎదురు చూసి చనిపోయే పరిస్థితులే. కానీ దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు వాళ్ళు నేను వాడుకున్నాడు. ఇన్ని అనుభవాలు గుండా వెళ్ళిన శ్రమలన్నీ సహించిన ఒకే ఒక మాట అంటున్నాడు, ఏది ఏమైనా కానీ ఇవేవి కూడా ఏం చేయలేవు క్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. ఎంత మాట చెప్పగలరు? ఏం చేశారండి వారు? ఏం చేశారంట? ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క మందిరంలో వారి యొక్క హృదయం ఏం చేయబడింది? నాటబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోషువ గురించి ఒక మంచి సాక్ష్యము ఆయన దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే 17వ అధ్యాయము, నిర్గమకాండమే 17వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఈ విధంగా రాయబడింది. 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో తిని వ్రాసి యెహోషువకు వినిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక విషయాన్ని మోషేకు బయటపరుస్తూ అంటున్నాడు. ఆయన విషయాన్ని గ్రంథంలో రాయని చెప్పి మళ్ళీ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు గ్రంథంలో రాసి ఊరుకోవద్దు, కానీ ఆ విషయాన్ని ఎవరికి వినిపించాలి? యెహోషువకి వినిపించాలి. ఎందుకండి చాలా మంది అన్నారు, కొన్ని కాలేజీ కూడా ఉన్నాడు కదా, కొన్ని మిగతా వాళ్ళందరూ అంటే తగ్గిపోయాడు, కానీ ఇద్దరు నిలబడ్డారు. అందులో కాలేజీ యెహోషువ ఉన్నారు. కానీ ఇక కాలేజీలు కూడా కావాలని దేవుడు యెహోషువను ఎందుకు చెప్పమంటున్నాడు అంటే, అతని వలె నమ్మకస్తుడు, అతని వలె దైవజన్ని ప్రేమించేవాడు, లేకపోతే దేవుడిని ప్రేమించేవాడు ఎవరు కనిపించలేదు. అయితే యెహోషువ అంటే అంత నమ్మకము మనకు తెలుసు. మనందరం దేవుడు నమ్ముతాం కదండి, అందరం దేవుడు నమ్ముతున్నాం. కానీ దేవుడు నమ్మే స్థితిలో ఉండడం అనేది అది చాలా ఏంటండి అరుదు కదా. మనం దేవుడు నమ్ముతున్నాం, కానీ దేవుడు మనం నమ్మగలుగుతున్నాడు. మనం అంత నమ్మకంగా ఉండగలుగుతున్నామా? మనం ఏదైనా పని అప్పగించామనుకోండి, ఎవరికి అప్పగిస్తాం? ఎగ్గొట్టే వారుగా, లేకపోతే నమ్మకంగా చేస్తారనే వారుగా? నమ్మకంగా చేసే వారికి మనం ఏం చేయగలము? ధైర్యంగా ఒక పనిని మనం అప్పగించగలం. ఎందుకంటే ఆ వ్యక్తి తేడా చేయడు, ఖచ్చితంగా అతను నిలబడతాడు, అతను చేస్తాడని ఒక వ్యక్తి మీద మనం నమ్మకం కుదిరితేనే ఒక పనిని మనము అప్పగిస్తాం. ఇక్కడ అయితే మోసే తర్వాత దేవుడు నమ్మినటువంటి వ్యక్తి ఎవరని చూసినట్లయితే ఎవరంట?
యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన తరువాత ఒక నాయకుడిగా కూడా యెహోషువని దేవుడు ఏం చేస్తాడు, ఏర్పరిచాడు. ఎందుకంటే అతని వల్ల నమ్మకస్తుడు, చెప్పిందల్లా చేస్తాడు. ఏది విడిచిపెట్టకుండా దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ, మోషే ఏదైతే చెప్పాడో ప్రతి దాన్ని కూడా యెహోషువ ఏం చేస్తాడంట, ప్రతి దానిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చేశాడని యెహోషువ గ్రంథంలో దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తాడు. అనగా దేవుడు నమ్మే ఒక స్థితిలో, ఒక నమ్మకమైన స్థితిలో ఇక్కడ యెహోషువ ఉన్నాడు. దేవుడి మీద అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఈ రెండు కలిగి అతడు దేవుడిలో నాటపడ్డాడు. కాబట్టి అంతమంది, కొన్ని లక్షలాది మంది ఇశ్రాయేలు జనాంగమైన వాళ్ళందరిలోనూ దేవుడు ఏం చేస్తాడు, యెహోషువను ఫలింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మరొక వ్యక్తి మనం చూద్దాం. అయితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించినటువంటి మరొక వ్యక్తి ఎవరైనా చూసినట్లయితే అది ఎవరండి, దావీదు కదండి. దావీదు ఎంతగా దేవుని ప్రేమించాడు, లేకపోతే దేవుని యొక్క మందిరంలో నాటపడడానికి ఇష్టపడడానికి చూసినట్లయితే ఆ యొక్క పిచ్చిలు ఆనకవులు బలిపీఠం ఎంత గూడు కట్టుకుంటా ఉంటే వాటిని చూసి అంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు వాడికి ఎంత గొప్ప ధన్యతనిచ్చావు. నీ బలిపీఠం అంతే, నీ సన్నిధిలోనే అవి గూడు కట్టుకుని ఎల్లప్పుడూ నీ వద్ద ఏం చేస్తా ఉన్నాయి, నీ వాసం చేస్తా ఉన్నాయి కదా. నేను కూడా ఏం చేయాలనుకుంటున్నాను, నా జీవితకాలం అంతా, నా బ్రతుకు దినములన్నీ కూడా నీ మందిరంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నీ వాసము చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటా ఉన్నాడు, ఒక వరము అనే అడుగుతున్నానంట. ఏంటంటే మామూలుగా ప్రార్థన చేయట్లేదు. దేవుడు ఒకవేళ ప్రత్యక్షమయ్యి ఒకే ఒక వరం నీకు ఇస్తాను, ఏది కావాలో నువ్వు కోరుకో అంటే దావీదు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నా వరము నాకు దయచేయి. నేను ఐశ్వర్యం వాడడం లేదు, సింహాసనం వాడడం లేదు, ఏమీ వాడడం లేదు, కానీ నీ సన్నిధానంలో నా జీవితకాలం అంతా కూడా నేను నాటపడి స్థిరపడిపోయే వరాన్ని నాకు అనుగ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనుకోవచ్చు, ఎవరండి దావీదు, ఎవరండి, ఎప్పుడు అడుగుతున్నాడు ఈ మాట? గొర్రెలు కాస్తున్నప్పుడు అడిగారా, లేకపోతే యొక్క కర్మ పడుతున్నప్పుడు అడిగారా శత్రువులతో? కాదు. అతడి సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు ఎంత, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, ఒక వరం నాకు ఇస్తావా అని అడిగి అంటున్నాడు, నా బ్రతుకు కాలం అంతా, నా జీవితం అంతా నీ మందిరంలో నేను నాటబడిపోవాలి, నేను స్థిరపడిపోవాలి, అది నువ్వు నాకు అనుగ్రహించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి కొద్దుందండి, ఏమన్నా లోటు ఉందా? రాజు అంటే మనకు తెలుసు సమస్తంలో ఉన్నది కదా, ఏది అనుకున్నా క్షణంలో అది అతడు సంపాదించుకోగలడు. కానీ అంత స్థితిలో ఉన్న వాటిని ఏటిని కోరకుండా దేవుని మందిరాన్ని ఏం చేస్తా ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వారందరూ కూడా వారి యొక్క హృదయము ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా దేవుని మందిరంలో అది ఇచ్చేబడి నాటబడి స్థిరపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారికి తెలుసు దేవుని యొక్క మందిరంలో నాటబడితే వద్దన్న అన్ని ఏమవుతాయి, వెనకాలే వస్తాయి. అందుకే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు, ఏమని? మొదట నా రాజ్యమును నా నీతిని వెతికితే మీకు కావలసిన వాటన్నిటిని నేను ఏం చేస్తానన్నాడు, దయచేస్తాను, అనుగ్రహిస్తాను. కానీ మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన వాళ్ళ మీద మన దృష్టి ఉండదు, కానీ అసలైన దాని మీద మన దృష్టి మనం చాలాసార్లు ఏం చేయమండి, పెట్టం. పరిస్థితులను బట్టి ఏం చేయం, పెట్టం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మన యొక్క దృష్టి ఆయన సన్నిధిలో మనం పెడితే, ఆయన మందిరంలో మనం నాటబడితే మనకు కావాల్సిన వాటన్నిటిని తగిన సమయం ఆయన నిశ్చయం ఏం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఎందుకన్నా ఆయన మనలను ఏం చేస్తాడండి, కన్నటువంటి తండ్రి కదా.
ఏ లోక సంబంధంగా మన కన్న తల్లిదండ్రులే మన కోసం చాలా తాపత్రయపడితే మన సృష్టించిన వాడు మనం నడిపిస్తున్న వాడు మనకంటే ఎక్కువగా మనల్ని గురించి చింతించేవాడు, ఆలోచించేవాడు. ఆయన మనం ప్రేమిస్తే, ఆయన మందిరంలో మనం నాటపడితే నిశ్చయంగా మన ప్రతి అవసరతను కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, తగిన సమయం అని దేవుడు మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తులందరూ కూడా విషయాన్ని వారు గ్రహించారు. యెహోషువ కానివ్వండి, యోబు కానివ్వండి, దావీదు కానివ్వండి, దేవుని మందిరంలోనే నిజమైనటువంటి సమృద్ధి, నిజమైనటువంటి నెమ్మది, నిజమైన ఆదరణ, నిజమైన సంతోషము, నిజమైన సమాధానము ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో ఎంత మాత్రమో లేవు అని వారు గుర్తించారు. కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా దేవుని మందిరంలో మేము నాటబడాలి, స్థిరపరచబడాలి. వారు ఏం చేస్తారంటే వారు ఆశపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వాక్యం అని తెలుసు. ఆయన సన్నిధానం ఏముండదట, సంపూర్ణ సంతోషం ఉండదట. ఆయన కుడి చేతిలో ఎల్లప్పుడూ సుఖములు కలవంటున్నారు. వాటిని మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మందిరంలో నాటబడాలి. చివరికి ఒక విషయం, ఆయన మందిరంలో నాటబడితే ఏమి కలుగుతుంది అనేది మనం చూసినట్లయితే ఆయన 36వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా, 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవము ఓట కలదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు వచ్చి దేవునికి మందిరంలో నాటబడితే ఏంటి ప్రయోజనం, దానివల్ల ఏంటి లాభం అంటే మనకు తెలుసు. యోబు యొక్క జీవితంలో రెట్టింపు ఆశీర్వాదము, దావీదు యొక్క జీవితంలో శాశ్వతమైనటువంటి సింహాసనము, యెహోషువ యొక్క జీవితంలో చూసినట్లయితే ఒక గొప్ప నాయకునిగా అనేక కొన్ని లక్షలాది జనం నడిపించగలిగినటువంటి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఈ దినాన్ని మనము దేవునికి మందిరంలో మన యొక్క మనసును, మన యొక్క జీవితం మనము నాట చేయడానికి లేకపోతే స్థిరపరచడానికి మనం శ్రమించినట్లయితే ఖర్జూర వృక్షం వల్ల బొట్టు వేస్తాము, ఫలభరితంగా ఉంటాము. అంతేకాదు ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, ఆయన మందిరంలో ఏదైతే ఉన్నదో అది మనం ఏం చేస్తామంట, పొందుకుంటాం. ఏంటంటే ఆయన మందిరంలో ఏమి ఉండదో ఆ సమస్తం కూడా మనం ఏం చేయగలుగుతాము, పొందుకోగలుగుతాము. ఇక్కడ ఏముంటున్నాడు ఆయన మందిరంలో, మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరంలో ఏముందంటండి, సమృద్ధి ఉండదంట. ఆయన మందిరంలో దేనికి లోటు అనేది ఎంత మాత్రము ఉండదు, కొరత అనేది ఉండదు. ఆయన మందిరంలో ఏముండదంట, సమృద్ధి ఉండదంట. అంతేకాదు అంటున్నాడు, ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించున్నావు. ఆయన మందిరంలో ఏముండదంట, ఆనంద ప్రవాహం. ప్రవాహం అంటే ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది, అందులో ఏదైనా ఒక నది ప్రవహిస్తుంది, దానికి అందులో ఏదైనా ఒక వస్తువు వేస్తాం, మనకి ఏమవుతుంది, వంటగా కొట్టుకుపోతుంది కదా. ఆయన మందిరంలో అంత గొప్ప ఆనందం ఉన్నదంట. అంటే కొట్టుకుని పోయింది అంటే ఇంకా అందులో ఎంత మాత్రం కూడా ఏం లేదు, లోటు అనేది లేదు. అంత విస్తారమైనటువంటి గొప్ప ఆనందము, ఆనంద ప్రవాహంలో దేవుడు ఏం చేస్తాడంట, మనలను త్రాగింపజేస్తానన్నాడు. ఆయన ఎలాంటి వాడంట, జీవపు ఓట అనగా అది ఎంత మాత్రం కూడా ఎండిపోతుంది, కాళ్ళు ఎండిపోతాయి. కానీ ఆ యొక్క ఓట ఉన్నదనుకోండి, ఎంత ఎండాకాలంలో అయినా ఓటలోంచి నీరు ఏం చేస్తూ ఉంటుంది, వస్తానే ఉంటుంది. అదే అంటున్నాడు, ఎలాంటి వాడంట, జీవపు ఓట. ఆయన మందిరంలో ఏమున్నది, ఆయన ఇక్కడ జీవపు ఓట ఉన్నది, ఆయన ఆనంద ప్రవాహం ఉన్నది. అంతేకాదు సమృద్ధి అనేది ఉన్నది. అందుకే ఎవరైతే ఆయన మందిరంలో నాటబడతారో వారు ఖర్జూర వృక్షం వాళ్ళు ఏం చేస్తారు, మొగ్గు వేస్తారు, ఫలిస్తారు. కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు, కొన్ని ప్రతికూలతలు నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి. కానీ వాటిలో మనం ఏం చేయము, ఎండిపోము. ఎలాంటి జీవితం, లేకపోతే మూడు వాటి జీవితం సమస్తం ఇంకా లేదు అనుకోవచ్చు. కానీ ఏ స్థితిలో మనం ఉన్నా మన హృదయం ఆయన మీద మనం ఆడుకుంటే, ఆయన మందిరంలో మనం నాటబడితే, ఆయన మందిరంలో మనం స్థిరపరచబడితే, పరిస్థితులు బట్టి చూసి కలిగించబడితే లాభము లేదు. పరిస్థితులు చూసి మనం పెకలించబడితే ఎంత మాత్రం ఆయన మందిరంలో ఉన్న దీవెన మనము పొందుకోలేము. కానీ మనం ఒకవేళ నాటబడి
స్థిరపరచబడిపోతే ఏమవుతుంది అంటున్నాడు? ఫలింపజేస్తానంటున్నాడు, సమృద్ధిని ఇస్తానంటున్నాడు, ఆనంద ప్రవాహంలోనికి మనను తీసుకుని వస్తానంటున్నాడు, జీవపు ఓటవని నిత్యము మనల్ని ఏం చేస్తానంటున్నాడు? నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సింది ఒకటే, ఏం చేయాలండి? ఇహలోక సంబంధమైన పరిస్థితుల వైపు కాకుండా ఆయన మందిరంలో విస్తారముగా ఆయన ప్రేమించడానికి, ఆయనతో మన సమయాన్ని గడపడానికి, ఆయన మనం అన్నిటికంటే భిన్నగా మన యొక్క హృదయంలో ఆయనకు ఒక స్థానాన్ని ఇవ్వగలిగితే ఇక్కడ చెప్పినటువంటి దీవెన ఆశీర్వాదం అన్నిటితో కూడా దేవుడు మనం ఏం చేస్తాడు? నిశ్చయంగా గడపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం నాటబడి స్థిరపరచబడిపోయే కృపను, పరిస్థితులు బట్టి పెకిలించబడే పరిస్థితులు కాకుండా, పరిస్థితులను బట్టి కదిలించబడిపోయే వాటిని కాకుండా నిత్యము ఆయన మనం నాటబడి ముందుకు కొనసాగే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరి యొక్క వేదికల్లో ఫలింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దేవా, నీకు వందనాలయ్యా. కృప కలిగిన వాడ, దయ కలిగిన స్వామి, నీకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఇదిగోనయ్యా అనేక వారిని అది మేము కదిలించబడిపోయే వారిగా, ఇదిగోనయ్యా ఊగిసలాట ఆడేవారిగా రాగా, ఇదిగో మా యొక్క విశ్వాసం జీవితం ఉన్నదేమో, ఇదిగోనయ్యా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అవునయ్యా, పరిస్థితులు బట్టి కదిలింపబడే వారిగా కాదయ్యా, పరిస్థితులు బట్టి పడిపోయే వారిగా కాదయ్యా, ఇదిగోనయ్యా నిత్యము నీలో స్థిరపరచబడే కృప, ఇదిగో నీలో నాటబడే కృప. ఆమె ఇందులో పౌలు చెప్పిన రీతిగా మేము నాటబడి వేరుపారి స్థిరపడినాదా, ఇదిగో నీలో ఫలించే కృప నాదా నిశ్చయంగా అందరికీ మీరు అనుగ్రహించండి దేవా. మా ఆత్మీయ జీవితం మీరు కట్టండి దేవా, స్థిరపరచండి దేవా, స్థిరపరచండి దేవా. మా వేరు లోతుకు నాది ఇదిగో కట్టడానికి దేవా, ఇదిగో లోతుకు మీద నాది ఇదిగో పాతుకోవడానికి దేవా, నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తామన్నారా. ఇదిగో అవస్థలు బట్టి స్థుతించేవారిగా కాదుగా, ఇదిగో పరిస్థితులు అన్ని బాగుంటే నేను సేవించేవారిగా కాదు, కానీ అన్ని పరిస్థితులు, అన్ని వేళలందు, సమయమందును, అసమయమందును ఇదిగో నేను స్థుతించేవారిగా, ఇది సేవించేవారిగా, ఇదిగో ముందుకు కొనసాగే వారిగా మేము ఉండడానికి దేవా, నిశ్చయంగా నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానగా. తప్పకుండా అభిషేకం తట్టి కృపతో నాదా మీరు మమ్మల్ని అందరూ మీరు బలపరచమని ప్రార్థిస్తామన్నా తండ్రి. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, నాదా ఆశీర్వదించండి. వీళ్ళ వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో మీరు ఫలింపజేయమని ప్రార్థిస్తామన్నా దేవా. అందరిని మీరు బలపరచండి, అన్ని విధానం మీరు తండ్రి స్థిరపరచమని ప్రార్థిస్తామన్నా దేవా. ఇదిగో మరొకసారి మమ్మల్ని అందరినీ నీకు వాక్యం మీదకి సమర్పించి ప్రార్థిస్తామన్నామయ్యా. నీ వాక్య ప్రకారంగా నా జీవితం మీరు కట్టుకుని దేవా, ఇదిగో నీ రాకడ కొరకు మేము సిద్ధపరచబడే కృపణ దేవా, మీరు అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకలు పొందుకుని పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశిస్తున్నామునకు ఏం చేయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగుగాక. ఆమేన్.